మనం చూస్తున్నాం కదా శ్రీకాళహస్తిలో జనసేన మాజీ ఇన్ఛార్జి, నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి వినుత, అలాగే ఆమె భర్త అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు గారు ఇద్దరు అరెస్ట్ అయిన కేసులో వాళ్ళ ఇంట్లో సొంత మనిషిగా అలాగే డ్రైవర్గా పనిచేసిన రాయుడు ఎలియాస్ శ్రీనివాస్, ఇతను ఏం చేశాడు? ప్రధానంగా అతని మీద వస్తున్న అభియోగం ఏంటంటే సీసీ కెమెరాలు ఆమె బెడ్రూమ్లో అమర్చాడు అని చెప్పేసి, కాంప్రమైజింగ్ వీడియోస్, అబ్జెక్షనబుల్ వీడియోస్ తీశాడు, కొన్ని ఫొటోస్ కూడా తీశాడు. బట్ అతనే చేశాడా? అతని చేత ఎవరన్నా పెట్టించారా? అతనే పెట్టాడా? ఇప్పుడు ఇది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ బిఫోర్ చెన్నై పోలీస్ వాళ్ళు పర్సనల్ లెవెల్లో ఇంట్రాగేషన్ మొదలెట్టారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇంకో మిగిలిన ముగ్గురు వీళ్ళకి ఈ హత్యా నేరంలో సహకరించిన మిగిలిన ముగ్గురిని కూడా దే ఆర్ నవ్ అండర్ ది పోలీస్ కస్టడీ. సో ఇది ఇంత ఒక పక్క జరుగుతుంటేనే ప్యారలల్గా ఇంకొక ఇంట్రాగేషన్ ప్రక్రియ కూడా నడుస్తుంది శ్రీకాళహస్తిలో. దే హ్యావ్ ఎగ్జామిన్డ్ ది బెడ్రూమ్, వినుత గారి బెడ్రూమ్ ఎగ్జామిన్ చేశారు. ఆ కెమెరాస్ అంటే ఇండిజినియస్ కెమెరాస్, అవి అర్థమైంది వాళ్ళకి. 4 కెమెరాలని ఫైండ్ అవుట్ చేశారు. అవి తీసుకొని ఎగ్జామిన్ చేస్తే వాళ్ళకి దొరికింది ఏంటంటే దాని మీద ఉన్న నెంబర్ ఆధారంగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది చెన్నైలో పాండీ బజార్ను ఆనుకున్న ఒక చిన్న బిజినెస్ ఏరియా నుంచి అవి కొన్నట్టు దాని తాలూకు రిసీట్ కూడా దొరికిందట. ఎవరి దగ్గర దొరికిందంటే ఈ హత్యకు గురైన రాయుడు నివాసం నుంచి అవి దొరికినాయి. సో సైమల్టేనియస్గా ఏంటంటే ఆ రిసీట్ పట్టుకొని వెళ్ళి అక్కడికి చెన్నైలో ఇప్పుడు చెప్పిన ఏరియా పాండీ బజార్కి సమీపంలో ఉన్న ఏరియాలో ఎక్కడైతే వాళ్ళు కొన్నారో, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉండే చోట కొన్నారో, అంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ జరిగిందని చెప్పడానికి కోసం ఇదంతా వివరాలు చెప్తుంది. ఎక్కడా కూడా వాళ్ళు లోకల్గా సీసీ కెమెరాలు కొనలేదు వాళ్ళు. అండ్ ఆమె నోటీస్లో, ఆమె నాలెడ్జ్లో కూడా లేవు అక్కడ కెమెరాలు ఉన్నట్టు. అంత పకడ్బందీగా ఫిట్ చేయించారు. అంటే ఎంత వెసులుబాటు అతనికి ఉండి ఉంటుంది. ఒకవేళ అతనే చేసి ఉంటే, శ్రీనివాస్ లేదా రాయుడు కనుక చేసి ఉంటే అతనికి ఆ లోపల ఎంత వెసులుబాటు ఉండి ఉంటుంది. వీళ్ళు ఎందుకు కనుక్కోలేకపోయారు బెడ్రూమ్లో ఈ కెమెరాస్ ఫిట్ చేస్తుంటే? అసలు అతనే చేశాడా? అతని చేత ఎవరైనా చేయించారా? లేకపోతే అతను ఎవరినైనా పిలిపించి ఈ ఫిట్ చేయించాడా? ఎందుకంటే అతనికి అంత నాలెడ్జ్ లేదు. సో ఎవరినో పంపించారు. ఎవరు అది పంపించింది ఎవరిని? ఇప్పుడు దీని చుట్టూ తిరుగుతుంది. ఇది కొన్నది ఎవరు అనేది ఒక సెల్ ఫోన్ నెంబర్ దొరికింది వాళ్ళకి. ఎందుకంటే ఆ రిసీట్ మీద సెల్ ఫోన్ నెంబర్ కూడా ఉంది. సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా చూస్తే కాళహస్తికి చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందిన బిజినెస్ అసోసియేటెడ్ అతను కొన్నది. మొత్తం 8 కెమెరాలు దాంట్లో కొన్నది. అందులో ఈ బెడ్రూమ్లోనూ అండ్ వాష్రూమ్లోనూ ఫిట్ చేసినవి 4 కెమెరాలు. సో ఈ 8లో మిగిలిన 4 కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు అదొకటి చూస్తే కనుక ఏంటంటే ఇంకా కాంప్రమైజింగ్ వీడియోస్ కూడా పోలీస్కి దొరికినాయి. అంటే కారు, ఆమె ఉపయోగించే వెహికల్లో కూడా ఈ సీసీ కెమెరా ఫిట్ చేశారట. సో ఒక 2 అందులో ఉన్నాయి. ఇంకా 2 ఇంకెక్కడ పెట్టుంటారు? ఆమె ఆఫీస్ రూమ్ ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఎక్కడ పెట్టుంటారు? ఇవేవి కూడా ఏంటంటే వినూషకు కానీ ఆమె భర్త చంద్రబాబుకి కానీ వారి నాలెడ్జ్లో లేదు. పెట్టింది ఎవరు? పెట్టింది ఇతనైనా, హత్యకు గురైన రాయుడు లేదా శ్రీనివాస, లేకపోతే ఇంకెవరైనా అనుమానాస్పద వ్యక్త? ఎందుకంటే చాలా ప్రొఫెషనల్గా ఆ కెమెరాస్ ఫిట్ చేయడం జరిగింది. తరచి చూస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. అంటే ఒక బెడ్ ల్యాంప్కి కూడా వాళ్ళు అమర్చగలిగారు అంటే ఆ కెమెరాని, కాంప్రమైజింగ్ వీడియోస్ ఆ బెడ్ ల్యాంప్ వెలుగులోనే ఆ కాంప్రమైజింగ్ వీడియోస్ తీశారు అంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. టెక్నాలజీ అనేది ఇవాళ ఈజీ అయిపోయింది. బట్ దాన్ని యూజ్ చేసే నాలెడ్జ్ అయితే ఇతనికి ఉందా? ఇంకెవరన్నా ఆపరేట్ చేశారా బిహైండ్ ద స్క్రీన్? అండ్ రెండో అంశం, ఇప్పుడు ఆమె భర్త చంద్రబాబు, కోట వినూత భర్త చంద్రబాబు, అతను కొట్టడం వల్లే శ్రీనివాస్ లేదా రాయుడు చనిపోయాడా? అది హత్యాయత్నమా? లేదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరైనా అతన్ని బంధించి చంపేశారా? ఇదొక ప్రశ్న. ఇప్పుడు మూడో ప్రశ్న, ఇప్పుడు ఈ ముగ్గురులో కూడా వీళ్ళు ఎంగేజ్ చేసుకున్న ఒక ముగ్గురు గ్యాంగ్లో కూడా ఒకతను కాళహస్తికి చెందిన ఒక ప్రముఖ నాయకుడికి అత్యంత సన్నిహితుడు, ఒక రకంగా వాళ్ళ గ్యాంగ్లో పనిచేస్తుంటాడు. సో అతను కూడా కోవర్ట్ ఆపరేషన్ చేశాడు. ఇక్కడ ఏం జరిగిందో ఆయనకి ఆ ఫోన్ చేసి అలర్ట్ చేయటం. సబ్సీక్వెంట్గా ఇప్పుడు ఏంటంటే వినూత గారు రైజ్ చేసింది, ఆవిడ పోలీసులు తీసుకెళ్ళేప్పుడు ఒకటే అడిగింది. అక్కడ చెన్నై పోలీసులు ఈ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళేదో
రివల్యూషన్ చేసిన తర్వాత వెంబడే ఈయన దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఎలా వచ్చింది, నాకు సంబంధం లేదని బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎందుకు భుజాలు తడుకుంటూ మాట్లాడారు, ఖచ్చితంగా దీంట్లో మేము ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇంకెవరున్నారు బయటపడతాం షార్ట్లీ, ఎలాగో మేము బయటకు వస్తాం, చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది ఆవిడ. బెయిల్ మీద మేము బయటకు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఇవన్నీ మేము చెక్ చేస్తాం, ఎగ్జామిన్ చేస్తాం, అసలు దోషుల్ని మేము చంపలేదు, కొట్టిన మాట వాస్తవమే అన్నట్టు కొంచెం అది అంగీకారంగా అయితే చెప్పింది. ఎందుకంటే మరి అంతమంది ముందు ఆవిడకి సంబంధించిన కాంప్రమైజింగ్ విజువల్స్ అబ్బాయి గొలుసులతో కట్టినప్పుడు ఇంకో రెండో ఫోన్ తీసి మరీ చూపించింది. ఇదంతా కూడా మిగిలిన ముగ్గురు కూడా ఉన్నారు, ఆమె భర్త కాకుండా మిగిలిన వేరే వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సో ఇవన్నీ కూడా అతను చూపించాడు, కక్ష కట్టాడు. అండ్ అతను బ్లాక్మెయిల్ చేశాడనేది ఆవిడ అభియోగం. రాయుడు లేదా శ్రీనివాస్ బ్లాక్మెయిల్ చేశాడు, హీ హస్ బీన్ డిమాండింగ్ మోర్ మనీ. ఆల్రెడీ వీళ్ళు ఇచ్చారు. అండ్ ఇంకో అభియోగం ఏంటంటే చనిపోయిన అతని మీద, హత్యకు గురైన రాయుడి మీద అభియోగం ఏంటంటే అతను కోవర్ట్గా మారాడు బుజ్జల సుధీర్ రెడ్డికి. ఆ యాంగిల్లో కూడా పోలీస్ ప్రోబ్ నడుస్తుంది. బట్ వీటన్నిటిలో కూడా ఏంటి కీలకమైనది ఏంటంటే ఈ సీసీ కెమెరాలు. ఈ సీసీ కెమెరాలు ఏం రికార్డు చేశారు, ఏ సమయంలో రికార్డు చేశారు, వాటిని రిమోట్లో ఆపరేట్ చేయడానికి ఉన్న టెక్నాలజీ కంటే అధునాతనమైన సీసీ కెమెరాలు అంటున్నారు. మామూలు ఇట్లాంటివి కావు. రెగ్యులర్గా మనం అపార్ట్మెంట్లకి వాటికి ముందర చూస్తుంటాం, లేకపోతే వీధి చివరిలో చూస్తుంటాం, అలాంటిది కాదు. విత్ ఆడియో ఎఫెక్ట్ కూడా దాంట్లో వచ్చిందట. సో మరి అన్ని ఆధారాలు, అది రికార్డ్ చేసిన సమయం, ఎవరన్నా రిమోట్లో ఆపరేట్ చేస్తున్నారా, ఆ సమయంలో ఒకవేళ ఆ డేట్స్తో సహా దాని మీద డిస్ప్లే అయింది, ఏ డేట్స్ ఏంటి అనేది మొత్తం డిస్ప్లే అయింది. సో ఆ సమయంలో ఇంట్లో ఎవరున్నారు ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. అండ్ అలాగే శ్రీనివాస్ లేదా రాయుడికి ఇతర అసాంఘిక శక్తులతో ఉన్న సంబంధాల గురించి కూడా ఆరా తీస్తున్నారు. అంటే అతను తనంతట తానుగా వాళ్ళతోటి అసాంఘిక శక్తులతోటి కలిశాడా, లేదా సుధీర్ రెడ్డి కోవర్ట్గా మారిన తర్వాత సుధీర్ రెడ్డి ఏం చెప్తే అది చేశాడా అనే యాంగిల్లో. సో మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. అండ్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన మొత్తం కూడా దాన్ని ఎవాల్యుయేట్ చేస్తున్నారు. కాన్వర్జేషన్లో ఎవరు వాయిస్ వస్తుంది, ఎందుకంటే ఒక వినూతైనా, లేకపోతే వినూతతో పాటు చంద్రబాబు గారి వాయిసా, లేకపోతే ఇంకెవరు వాయిస్ అదనంగా ఒక థర్డ్ ఆర్ ఫోర్త్ పర్సన్ వాయిస్ వినిపిస్తుంది, అది శ్రీనివాస్ వాయిస్ అయితే కాదనేది వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. రెండోది, ఇటు రెండు గ్యాంగులకి కోవట్టుగా పనిచేసిన, అంటే వినూత చంద్రబాబు దంపతులు ఎంగేజ్ చేసుకున్న గ్యాంగు, అలాగే సుధీర్ రెడ్డి గారు ఎంగేజ్ చేసుకున్న కొందరు స్పెషల్ ఫోర్స్ ఆయన కోసం పనిచేసే, వీళ్ళిద్దరికీ కామన్ కోవట్టుగా పనిచేసిన ఇతని మీద అటాక్ చేయడానికి వచ్చిన, లేదా ఇతను బంధించి అటాక్ చేసిన ముగ్గురులో ఒక అతని గురించి పోలీసులు ప్రత్యేకంగా ఆరాధిస్తున్నారు. అతనికి చెన్నైలో కూడా వేరు గ్యాంగులతో కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉన్న ఆ వ్యక్తి ఎవరు, అతనికి చెన్నైలో ఉన్న గ్యాంగులకి ఉన్న సంబంధం ఏంటి, అతన్ని పురమాయించింది ఎవరు, చెన్నై నుంచి అతనికి ఫోన్ చేసి పురమాయించింది ఎవరు, ఎందుకంటే అతనికి సుధీర్ రెడ్డితో నేరుగా పరిచయం లేవు, ఎవరో ఎంగేజ్ చేశారు సుధీర్ రెడ్డి కోసం పనిచేయమని, వాళ్ళకి ఇతను జరిగిన విషయం, ఇతను కొడితే చచ్చిపోయాడనే విషయం చెప్పాడని ఒక నెరేటివ్ బయటకు వచ్చింది. వాస్తవంగా వీళ్ళు అనేది ఏంటంటే, వినూత కానీ ఆమె భర్త చంద్రబాబు కానీ అనేది ఏంటంటే, మేము వాడిని చంపలేదు, మేము కొట్టాము, వాడు చేసిన అదో పనికి మేము కొట్టాము, అంతవరకే, మా ఉద్దేశం కూడా అది కాదని. అండ్ ఇంకోటి, వీళ్ళు ఎగ్జిట్ అయిన తర్వాత ఒక చోట, ఒక గోడౌన్లో, రేణిగుంటలో గోడౌన్లో వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత అతన్ని ఎవరో చంపేసి హడావిడిగా చుట్టి తీసుకెళ్ళి సుధీర్ రెడ్డి డైరెక్షన్లోనే, లేకపోతే ఆయన మనుషుల డైరెక్షన్లోనే వెళ్ళి చెన్నైలో ఉన్న నదిలో పారేశారని. ఆ పారేసిన తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ కనుక మనం చూస్తే, ఈ సుధీర్ రెడ్డికి అనుబంధంగా పనిచేసే ఒక బిజినెస్ అసోసియేట్ పోలీసుల మీద ప్రెషర్ తీసుకొచ్చి అక్కడ ఏదో నదిలో ఒక శవం కనిపిస్తోంది, ఒక మాట ఫైండ్ అవుట్ చేయండి. పోలీసు కూడా ఏంటంటే ఆ ప్రెషర్ లేకుండా ఉంటే ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద డిక్లేర్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి ఇచ్చేసి ఉండేవాళ్ళు. బట్ పదే ఈయన నుంచి ఫోన్లు వెళ్ళటం వల్ల లేదు, ఏదో వీఐపీ ఇంపార్టెంట్ దై ఉంటుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు నిజంగానే పరిశోధన చేసి, వాస్తవంగా ఏంటంటే అన్ని సందర్భాల్లో బాడీస్ దొరికితే వాళ్ళు ఇంత డీప్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడానికి వాళ్ళకి అంత సమయం ఉండదు, రకరకాల అంశాలతోటి ఇష్యూస్ తోటి ఉంటారు పోలీస్. బట్ ఇది ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ వినూతక్క అని పచ్చబొట్టు, తర్వాత వాళ్ళు వచ్చి వెళ్ళిన కార్లు, నెంబర్లు, ఇవన్నీ అంటే ఈ వెళ్ళిన వాళ్ళని ఆ చెన్నైలో ఉన్న నదిలో పడేయమని చెప్పడం ద్వారా వాళ్ళని ఒక ట్రాప్లోకి లాగి వాళ్ళు వెళ్తున్న విజువల్స్ అన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేలాగా ఒక ఆర్గనైజ్డ్గా ఒక గ్యాంగ్ పనిచేసింది వెనకాల. మనకు కనపడేవి ప్రస్తుతం ఏంటంటే వినూత, ఆమె హస్బెండ్ చంద్రబాబు, ఆమెతో వాళ్ళిద్దరితో పాటు ఉన్న ముగ్గురు,
వీళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. కానీ ఈ మొత్తం కూడా ఏంటంటే సీసీ కెమెరాస్లో స్పష్టంగా రికార్డ్ అయ్యేలాగా ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులకి ఫోన్ వెళ్ళటం, పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టడం, వాళ్ళకి టైం టు టైం ఈ దారిలో ఇవన్నీ ఈ వెహికల్స్ వెళ్ళాయని ఒక సమాచారం ఇవ్వటం, వెహికల్ నెంబర్స్ కూడా వీళ్ళే చెప్పటం, అవి రెండు టాలీ అవ్వటం. పోలీసులు కూడా ఆ రెండో కొండలు కూడా ఆలోచిస్తున్నారు. జనరల్గా పోలీసు ఎలా ఆలోచన చేస్తారంటే వాళ్ళకి నమ్మకం కలిగేదాకా అనుమానిస్తారు. సాధారణ ప్రజానికి ఎలా ఉంటుందంటే అనుమానం వచ్చేదాకా నమ్ముతారు, కానీ వేరే వాళ్ళకి నమ్మకం కలిగేదాకా పోలీసు అనుమానిస్తారు. సో ఇప్పుడు ఆ రెండో యాంగిల్, సుధీర్ రెడ్డి పేరు చెప్పుకున్న పనిచేస్తున్న అసోసియేట్స్ ఎవరు చెన్నైలో, వాళ్ళ వివరాలు కూడా తీస్తున్నారు. అండ్ ఇంకొక నాయకుడికి చెందిన ఒక బిజినెస్ అసోసియేట్ వీళ్ళకి సీసీ కెమెరాలు ఎందుకు కొనాల్సి వచ్చింది వినూత ఇంట్లో పెట్టడానికి, ఆ 4 వినూత ఇంట్లో ఎలా పెట్టారు, ఇంకొక 2 కార్లు ఎలా పెట్టారు, అవన్నీ మొత్తం సీజ్ చేశారు. మొత్తం రికార్డ్స్ అని వాళ్ళ పోలీస్ చేతిలో ఉన్నాయి. వాళ్ళ మీద ఏమీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే వాస్తవాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది.